హలో ట్రావెల్ లవర్స్ అందరికీ నమస్కారం. నా పేరు అఖిల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ప్రయాణికుడు. ఛత్తీస్గఢ్ వీడియో లాస్ట్లో మీకు ఏ ముహూర్తాన్ని అన్నానో కానీ మంచి ట్రావెల్ సిరీస్ చేయబోతున్నామని. ఇది అయ్యే పనుల్లో అయితే లేదు. 7 o'clock అయితే మనకి ట్రైన్ అయితే ఉంది. కాకపోతే ఇప్పటికీ ఇంకా మేము గోపాలపట్నంలోనే ఉన్నాను. మా అన్న అయితే ఇరక సందుల్లో తీస్తున్నాడు. సందుల్లో తిరగడం అలవాటు అయిపోయింది బాగా. కాకపోతే వెళ్ళలేకపోతున్నాం. అయినా చూస్తాం, ఇన్ కేస్ వెళ్ళగలిగితే అయితే వీడియో బ్లాగ్ పెడతాను. ఆల్రెడీ మీకు క్రేజీ స్టఫ్ అని ఏదో అన్నాను కానీ ఆల్మోస్ట్ మీరు తమ్నైల్లో చూస్తారు కాబట్టి ఇంక క్రేజీ లేదు ఏం లేదు. సో అదేనండి మనం చేయబోతున్నాం. ఎవర్రా మీరంతా ఎప్పటికి వెళ్తున్నారా ఇలాగైతే సర్వీస్ పెట్టి పద ఏరా ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. వెళ్ళినట్టే. సారీ గైస్, క్రేజీ స్టఫ్ లేదు, బొక్క లేదు. బాయ్. సో ఫైనల్లీ 6:50 వరకు అయిపోయింది. ఇంకో 5 minutes లో ట్రైన్ అయితే ఉంది. వెళ్ళిపోతాం లోపలికి. ఇందాక లాస్ట్ లో మీకు విషయం చెప్పలేదు కదా. సో ఏంటంటే ఇప్పుడు నేను ప్రెసెంట్ విజయవాడలో అయితే ఉన్నాను. సో ఇక్కడ నుంచి చెన్నై అయితే వెళ్ళబోతున్నాను. సో కంప్లీట్ గా అసలైన ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఓన్లీ 4,000 రూపీస్ తోని మనం వైజాగ్ టు చెన్నై నుండి వేరే ఇంకో ప్లేస్ అయితే తమిళనాడులో కొన్ని ప్లేసెస్ అయితే తిరుగుదాం అనుకుంటున్నాం ఓన్లీ 4,000 రూపీస్ తో. సో చూద్దాం, ఇన్ కేసు ఇప్పుడు కానీ మనం చేయగలమో చేయలేమో. అసలు నేను చేయగలను. 4,000 రూపీస్ అంటే చాలా వరకు ఆల్మోస్ట్ కాస్ట్ కటింగ్స్ అనేవి చేసుకోవాలి. సో మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఇన్ కేసు కానీ వెళ్ళగలిగితే చూద్దాం, లేకపోతే లేదు. ప్రెసెంట్ అయితే మా ట్రైన్ అయితే ఎదుగుంది. ఇది విజయవాడలో ఆల్మోస్ట్ 45 minutes నుంచి ఆపేశారు. టీ అయితే తాగాను, ఓన్లీ 20 రూపీస్ దీనికి ఖర్చు పెట్టా. నెక్స్ట్ ట్రైన్ అనేది ఆల్మోస్ట్ 474 రూపీస్ అలా పడింది. సో ఫైనల్లీ చెన్నై అయితే రీచ్ అయిపోయాం. ప్రెసెంట్ బయటకి అయితే వెళ్ళిన తర్వాత మిగతాదంతా మాట్లాడుకున్నాం. నైట్ చాలా ఇబ్బంది అయిపోయింది, ఏసీ దొరకలేదు కదా. నాన్ ఏసీలో చాలా ఇబ్బంది అయిపోయింది. సో బయటికి వెళ్ళి ఫస్ట్ టీ అయితే తాగాలి. టీ తాగిన తర్వాత మిగతాది మాట్లాడుకుందాం. రూమ్ కూడా బుక్ చేసుకోవాలి. రూమ్ బుక్ చేసుకొని అది కూడా తక్కువలో బుక్ చేసుకోవాలి, ఎందుకంటే బడ్జెట్ అనుకున్నాం కదా. ఇన్కేస్ బడ్జెట్ అనుకోకపోతే తీసుకునే వాళ్ళం, కాకపోతే ఇప్పుడు బడ్జెట్ అనుకోవడం వల్ల తక్కువ రూమ్సే తీసుకోవాలి. ఫైనల్లీ చెన్నై గడ్డ మీద ఈ తెలుగోడు మీ ప్రయాణికుడు అడుగైతే పెట్టేశాడు. ఇంకా చూడండి, ఈ మెట్రో సిటీస్లో ఒకటే బాధ అండి, టైం అనేది మనం ఇప్పుడు కాకపోతే తర్వాత చేసుకుందాం అనుకుందాం. కాకపోతే ఇక్కడ టైం అనేది ఆగదు. ఈ ప్రయాణికుడు ఇప్పుడే స్టార్ట్ చేసాడు ప్రయాణం. కాకపోతే వీళ్ళు డైలీ ప్రయాణం అనేది ఆల్రెడీ మార్నింగే స్టార్ట్ అయిపోయింది. సలసలసల కాలే సమ్మర్లో మలమల మాడే చెన్నై వచ్చేసాను. అసలు ఇది ఎందుకు వచ్చాను అనేది నాకే తెలియదు. సమ్మర్లో ఎవరైనా చెన్నై వస్తాడు, చెన్నైని ఎవరు చూపించడు కదా. సమ్మర్లో చెన్నై ఎలా ఉంటుందో చూపించేద్దామని నేనైతే డెసిషన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ గాంధీ హాస్పిటల్ ఉంది. సో ఈ లైన్ అంతా చూస్తే గాంధీ హాస్పిటల్ కోసం అనుకుంటున్నారేమో, కానీ కాదు. ఫ్రీ సాంబార్ అంట లోపల, చాలా పెద్దది ఉంది లాస్ట్ వరకు. సో టీ అయితే తాగేశాను. ఇప్పుడు రూమ్ అయితే చెక్ ఇన్ చేయాలి. రూమ్ అయితే నేను గోఐబీలో అయితే బుక్ చేసుకున్నాను 350 రూపీస్కి. ఇప్పుడు మూర్ మార్కెట్ దాటి వెనక్కి అయితే వెళ్ళాలి మనం. అక్కడే రూమ్ అయితే తీసుకున్నాను. చాలా తక్కువలో అయితే దొరికింది నాకు 350కి. రూమ్ మరి ఎలా ఉంటుందో తెలియదు, కానీ వెళ్ళి అయితే ఫస్ట్ చూసేద్దాం రూమ్ ఎలా ఉంటుంది అనేది. 500 meters అని చూపించింది, కాకపోతే చాలా డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుంచి. ఏవో సందులు తిప్పుతుంది. ఇట్రా వెళ్ళాలి అంతా, నేను ఒక్కనే ఉన్నాను. అటు సైడ్ వెళ్దాం. వచ్చేసాం. ఏదో దెయ్యాల కొంపలో ఉంది ఇది చూస్తుంటే. సో ఇంకేం చేసేది లేక ఇదిగోండి 350 రూపీస్ రూమ్ అయితే ఇదిగోండి ఇలా ఉంది. పర్లేదు, కాకపోతే సమ్మర్ కదా, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బాబా దారుణంగా ఉందబ్బా. ఆల్రెడీ 9:30 అయ్యింది. ఇప్పుడు 9:30కి ఇలా ఉందంటే ఇంకా నైట్ నేను పడుకోలేని తెలియదు. చూద్దాం, ఎందుకు స్టార్ట్ చేశాను రా బాబు అనిపిస్తుంది ఇప్పుడు. బట్ ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్.
మిమ్మల్ని అయితే మోసం చేయకూడదు అనుకుంటున్నాను. కుదిరినంత వరకు మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇలాగ కాస్ట్ కటింగ్స్ అన్నీ చేసుకొని. సో ప్రజెంట్ ఎంత అయింది అనేది ఇదిగోండి పక్కన వస్తుంది చూడండి. ఇప్పుడు మిగతా డబ్బులతో ఎలా సస్టైన్ అవ్వాలో తెలియదు, బట్ ట్రై చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా నేను వేరే ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు సోలోగా వెళ్ళినా సరే అక్కడ ఫ్రెండ్స్ ఉండేవారు, బట్ ఇప్పుడు ఎవరు లేరు. ఫస్ట్ టైం కంప్లీట్ సోలో ట్రిప్ అయితే చేస్తున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం. నేనైతే మాత్రం నా గురించి నేను తెలుసుకోగలను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ సోలో ట్రిప్ వల్ల. సో ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇప్పుడు డైరెక్ట్గా మనం మూర్ మార్కెట్కి అయితే వెళ్ళిపోదాం. కొంచెం ఏమైనా తినేసి ఏమైనా తిందాం అంటే దారుణంగా ఉంది ఎండ. సో ట్రై చేస్తాం తినడానికి వెళ్ళి. కాకపోతే ఫస్ట్ అయితే మూర్ మార్కెట్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇంకా లేట్ అయిపోతుంది. మూర్ మార్కెట్కి వెళ్ళి మీకు అక్కడ నుంచి అప్డేట్ ఇస్తాను. మూర్ మార్కెట్ ఇక్కడ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ చూపిస్తుంది. సో నడుచుకొని అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఆటో ఇవి అవి అంటే చాలా డబ్బులు అయితే తీసుకుంటాయి. సో నడుచుకొని అయితే వెళ్ళిపోదాం. ఇంకా వెళ్తాను. బై. సో ఎంతవరకు వీడియో చూసారంటే దీని అర్థం మీరు పక్కా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. ఈ వీడియోస్ అన్నీ మీకు మండే నుంచి ఫ్రైడే వరకు కంటిన్యూస్గా మార్నింగ్ 6 AM అయితే నేను రిలీజ్ చేయబోతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ కంప్లీట్ వీడియోస్ అనేది నేను 4000 ఛాలెంజ్ పెట్టుకొని వైజాగ్ నుంచి రామేశ్వరం వెళ్ళి, రామేశ్వరం నుంచి ధనుష్కోడ్ వెళ్ళి, ధనుష్కోడ్ నుంచి మళ్ళీ వైజాగ్ బ్యాక్ అయ్యాను. సో ఇదంతా నేను 4000లో చేశానా లేదా అనేది ఒక పెద్ద సస్పెన్స్. ఈ సస్పెన్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలంటే మన సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయొచ్చు కదా. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.